హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ మీ. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైథాన్ ఇన్హెరిటెన్స్ అండ్ ఇటరేషన్స్. లైక్ యాజ్ వి సీ దేర్, అదంతా నేను చూపించేది నోట్స్. మీకు నోట్స్ కావాలి అంటే నోట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఇన్హెరిటెన్స్లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి, పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. దాని గురించే ఇప్పుడు ఇదంతా. ఇక్కడ పేరెంట్ క్లాస్ సింటాక్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఎలా మనం చేస్తామో ఇప్పుడు మనం VS కోడ్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి క్లాస్ నేమ్ వచ్చేసి పర్సన్. అక్కడ ఎగ్జాంపుల్ ఏం అడిగారు, క్లాస్ నేమ్డ్ పర్సన్ విత్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. అక్కడ క్లాస్ నేమ్ పర్సన్ అండ్ ప్రింట్ మెథడ్ కూడా యూజ్ చేయమని చెప్పారు. ఇప్పుడు మనం ఆ ఎగ్జాంపుల్ని కోడ్ చేయబోతున్నాము. ఫస్ట్ ఒక ఫంక్షన్ రాద్దాం, ఇనిట్ ఫంక్షన్లో సెల్ఫ్ అండ్ ఎఫ్ నేమ్ అండ్ ఎల్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఫస్ట్ నేమ్ అంటే ఎఫ్ నేమ్, సెల్ఫ్ డాట్ లాస్ట్ నేమ్ అంటే లాస్ట్ నేమ్. మీరు అబ్జర్వ్ చేస్తే మనం రాసేటప్పుడు అవి డల్ అయిపోకుండా బ్రైట్గా అవుతున్నాయి ఇనిట్ ఫంక్షన్లోవి. అండ్ మనం వాటిని డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం ఇచ్చాము. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ రాద్దాం, ప్రింట్ మెథడ్ ఫంక్షన్. ప్రింట్ నేమ్ సెల్ఫ్, ఇది ప్రింట్ నేమ్ మెథడ్. ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ప్రాపర్టీస్ రాసాము, ఇప్పుడు ప్రింట్ మెథడ్ రాస్తున్నాం. ఇప్పుడు ప్రింట్ సెల్ఫ్ ఫస్ట్ నేమ్ అండ్ సెల్ఫ్ లాస్ట్ నేమ్ అవి ప్రింట్ చేయాలి మనకి, కానీ వాల్యూస్ మనం ఇక్కడ ఇవ్వట్లేదు. ప్రింట్ సెల్ఫ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఇప్పుడు మనం వాల్యూస్ ఇస్తాము. ఇక్కడ x పర్సన్ అంటే క్లాస్ నేమ్ పర్సన్ తీసుకొని దాని లోపల మనం వాల్యూస్ ఇస్తున్నాం. ఫస్ట్ నేమ్ వచ్చేసి జాన్ అనేసి, నెక్స్ట్ లాస్ట్ నేమ్ వచ్చేసి జాన్ డో. అండ్ ఇప్పుడు మనం ప్రింట్ ప్రింట్ నేమ్, ఎందుకంటే ఎక్స్లోనే మనం వాల్యూస్ ఇచ్చాం కాబట్టి x.print నేమ్. ఇప్పుడు మనం ఆ కోడ్ అంతా మనం రాసేసాం. క్లాస్ పర్సన్ ఇచ్చాము, నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ పారామీటర్స్ ఇచ్చాము, నెక్స్ట్ ప్రింట్ మెథడ్ యూజ్ చేసాము. ఇలా మనం యూజ్ చేసాము. యూజ్ ద పర్సన్ క్లాస్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రింట్ మెథడ్. మనం ఎగ్జిక్యూట్ చేసాము అదంతా కోడ్లో, మనం ఇలానే సేమ్ రాసాము. ఇది ఆబ్జెక్ట్. నెక్స్ట్ అది ప్రింట్ మెథడ్ అనమాట. ఈ ప్రింట్ కూడా మనం యూజ్ చేసేసాం. మొత్తం కోడ్ అంతా మనం రాసాము. ఇప్పుడు మనం రన్ చేయాలి. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి జాన్ డో అనేది ప్రింట్ అవుతుంది. ఇది మనం పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ యూజ్ చేసి మనం ప్రింట్ చేసాం. దిస్ ఈజ్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు చైల్డ్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, టు క్రియేట్ ఎ చైల్డ్ క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ద ఫంక్షనాలిటీ ఫ్రమ్ అనదర్ క్లాస్. ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి ఇన్హెరిట్ చేసుకునేది చైల్డ్ క్లాస్. అండ్ సెండ్ ద పేరెంట్ క్లాస్ యాజ్ అ పారామీటర్ వేర్ క్రియేటింగ్ ద క్లాస్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ నేమ్డ్ స్టూడెంట్ విచ్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ పర్సన్ క్లాస్. ఒక క్లాస్ నేమ్డ్ స్టూడెంట్ క్రియేట్ చేసి స్టూడెంట్ని తర్వాత పర్సన్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేయాలి. అంటే అదిగోండి అక్కడ చూపిస్తున్నట్టు క్యాపిటల్ S తీసుకొని స్టూడెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేసాము. దాని లోపల మనం పర్సన్ క్లాస్ ఇచ్చాము, అది పర్సన్ క్లాస్ లోపల రాసాము. ఇలా మనం ఇన్హెరిట్ చేసాము. కానీ కింద మనం ఏం కోడ్ ఇవ్వలేదు, జస్ట్ పాస్ స్టేట్మెంట్ యూజ్ చేసాము. నోట్ ఏంటంటే, యూజ్ ద పాస్ కీవర్డ్ వెన్ యూ డోంట్ వాంట్ టు యాడ్ ఎనీ అదర్ ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్ టు ద క్లాస్. ఏంటంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే మనం ఏం మెథడ్స్ ఇవ్వలేదు కాబట్టి. నౌ ద స్టూడెంట్ క్లాస్ హ్యాస్ ద సేమ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ యాజ్ పర్సన్ క్లాస్. అలా రాస్తే మనకి ఇన్హెరిట్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. స్టూడెంట్ క్లాస్ని యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి, ఇదొక ప్రింట్ నేమ్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు మనం స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేయాలి.
క్లాస్ స్టూడెంట్ అండ్ మళ్ళీ దాంట్లో పర్సన్ క్లాస్ని ఇన్హెరిట్ చేయాలి. చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి దాని లోపల మళ్ళీ మెయిన్ క్లాస్ రాసాం. తర్వాత మనం స్టూడెంట్ కొంచెం చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇక్కడ స్టూడెంట్ క్లాస్ ఇచ్చాం కాబట్టి స్టూడెంట్లోనే వాల్యూస్ ఇస్తున్నాం. నేమ్స్ మార్క్ చేస్తున్నాను, మైక్ అండ్ ఆర్స్లైన్ అనుకుందాం. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఆ నేమ్సే ప్రింట్ అవుతాయి. అక్కడ చూడండి అలానే ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ ప్రింట్ నేమ్ మెథడ్ యూజ్ చేసి మనం స్టూడెంట్ క్లాస్లో వాల్యూస్ ఇచ్చి ప్రింట్ నేమ్ మెథడ్ అనేది యూజ్ చేసాము. క్లాస్ స్టూడెంట్ క్రియేట్ చేసాము, పర్సన్ క్లాస్ని ఇన్హెరిట్ చేసాము, ముందు అంతా అలానే ఉంచేసాము. మెయిన్ క్లాస్ అనేది ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ స్టూడెంట్ క్లాస్ అనేది అక్కడ చూపిస్తున్నది మనం యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ ప్రింట్ మెథడ్ యూజ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇనిట్ ఫంక్షన్, యాడ్ ద ఇనిట్ ఫంక్షన్. ఇందాక జస్ట్ పాస్ స్టేట్మెంట్ ఇచ్చాం కదా, ఇప్పుడు మనం ఇనిట్ మెథడ్ యూజ్ చేస్తాము. మీకు నోట్స్ కావాలంటే నోట్ చేసుకోండి, ఒక నిమిషం పాజ్ చేసి. మనం ఆల్రెడీ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసాము. నౌ వీ వాంట్ టు యాడ్ ఇనిట్ ఫంక్షన్ టు ద చైల్డ్ క్లాస్ ఇన్స్టెడ్ ఆఫ్ పాస్ కీవర్డ్. పాస్ కీవర్డ్ బదులు మనం ఫంక్షన్ యాడ్ చేయాలి అక్కడ ఆ ప్లేస్లో మన కోడ్లో. ఇప్పుడు మనం అక్కడ init function is called automatically every time the class is being used to create a new object. ఆ ఫంక్షన్ అనేది ఆటోమేటికల్గా కాల్ అవుతుంది అండ్ మనం ఒక కొత్త క్లాస్ని క్రియేట్ చేసినప్పుడు అండ్ అది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. ఎవ్రీ టైమ్ ద క్లాస్ ఇస్ బీయింగ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ ఆబ్జెక్ట్. ఆ క్లాస్ ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు అనమాట. నెక్స్ట్ యూజ్ ద ఇనిట్ ఫంక్షన్ టు ద స్టూడెంట్ క్లాస్. ఇప్పుడు మనం ఆ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇనిట్ ఫంక్షన్ అనేది మనం అక్కడ స్టూడెంట్ క్లాస్లో ఇప్పుడు మనం రాస్తాము. అండ్ వెన్ యూ యాడ్ ఇనిట్ ఫంక్షన్ ద చైల్డ్ క్లాస్ విల్ నో లాంగర్ ఇన్హెరిట్స్ ద పేరెంట్స్ ఫంక్షన్. అంటే పేరెంట్ క్లాస్ ఏది, ఫస్ట్ మనం ఈ క్లాస్ పర్సన్ అనేది పేరెంట్ క్లాస్, ఇది ఇన్హెరిట్ చేయదు ఆ ఇనిట్ ఫంక్షన్ని. సెకండ్ టైం రాసిన స్టూడెంట్ క్లాసే ఇన్హెరిట్ చేస్తుంది. ఇప్పుడు మనం అక్కడ రాస్తాము. ఇనిట్ ఫంక్షన్ అనేది ఇన్హెరిట్ చేయదు, పేరెంట్స్ క్లాస్. ఇప్పుడు నోట్, ద చైల్డ్ init function overrides the inheritance of the parents. To keep the inheritance of the parents function, add the call to parents init function. మనం అది కాల్ టు పేరెంట్స్ ఇనిట్ ఫంక్షన్ యాడ్ చేసే వరకు మనకి పేరెంట్ క్లాస్లో ఉన్న ఇనిట్ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వదు. ఇప్పుడు మనం చైల్డ్ క్లాస్ అంటే స్టూడెంట్ దగ్గర మనం రాస్తున్నాము ఇనిట్ ఫంక్షన్ని. సెల్ఫ్ ఎఫ్ నేమ్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సెల్ఫ్ ఓకే. ఇప్పుడు పర్సన్ ఇనిట్ అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా, పర్సన్ ద పేరెంట్ క్లాస్లో ఉన్న ఇనిట్ ఫంక్షన్ వర్క్ అవ్వాలి అంటే మనం ఈ స్టూడెంట్ క్లాస్లో పేరెంట్ క్లాస్ ఇనిట్ ఫంక్షన్ రాయాలి. ఇప్పుడు మనం అలానే రాస్తున్నాము. పర్సన్ డాట్ ఇనిట్ ఫంక్షన్ రాసి సెల్ఫ్ ఎఫ్ నేమ్ అండ్ డెల్ నేమ్ అని రాస్తే మనకి ఇప్పుడు రెండు వర్క్ అవుతాయి. ఇప్పుడు చూడండి మనకి అవుట్పుట్ వచ్చింది, మైక్ ఆర్స్లైన్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ యూ యాడ్ ఇనిట్ ఫంక్షన్ ద చైల్డ్ క్లాస్ విల్ నో లాంగర్ ఇన్హెరిట్ ద పేరెంట్స్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఇందాక చెప్పాను. ఆల్రెడీ మనం ప్రాపర్టీస్ రాసాము, లైక్ ఇనిట్ ఫంక్షన్స్ అవి రాసాము ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇది కూడా ఇందాక చెప్పాను, నోట్. ఆల్రెడీ మనం యాడ్ ఏ కాల్ టు పేరెంట్స్ ఇనిట్ ఫంక్షన్ అది ఇందాక యాడ్ చేసాము. పర్సన్ డాట్ ఇనిట్ అనేది ఈ పర్సన్ డాట్ ఇనిట్ ఫంక్షన్ యాడ్ చేసాం కదా, అదే కాల్ టు పేరెంట్ ఫంక్షన్. ఇప్పుడు now we have successfully added the init function and kept the inheritance of parent class. మనం పాస్ స్టేట్మెంట్ తీసేసి ఇనిట్ ఫంక్షన్ ఒకటి యాడ్ చేసాము అండ్ మనం
పేరెంట్ క్లాస్ యొక్క ఇనిట్ ఫంక్షన్ కూడా యాడ్ చేసాం. 2 ఇనిట్ ఫంక్షన్స్ యాడ్ చేసాం అండ్ వీఆర్ రెడీ టు యాడ్ ఫంక్షనాలిటీ ఇన్ ద ఇనిట్ ఫంక్షన్. అండ్ ఇప్పుడు సూపర్ ఫంక్షన్. Python also has super function that will make the child class inherit all the methods and properties from its parents. పేరెంట్ క్లాస్ నుంచి అన్ని మెథడ్స్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. అండ్ ఇది ఎలా అంటే దీని సింటాక్స్ అక్కడ సూపర్ అని చూపిస్తున్నారు కదా, అలా మనం రాస్తాము పర్సన్ ప్లేస్లో. ఇనిట్ ఫంక్షన్ తర్వాత మనం రాస్తాం. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ని VS కోడ్లో టైప్ చేసి రన్ చేసి చూద్దాం. పర్సన్ క్లాస్ అది. ఇప్పుడు అదిగోండి ఎగ్జాంపుల్ సూపర్ ఫంక్షన్. By using super function, you don't have to use the name of the parent element. It will automatically inherit the methods and properties from its parent. సూపర్ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్స్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. అండ్ ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు మనం గ్రాడ్యుయేషన్ ఇయర్ టు ద స్టూడెంట్ క్లాస్ అనే ఎగ్జాంపుల్ని చూద్దాము సూపర్ ఫంక్షన్లో. ఇది ఎలా చేయాలో చూద్దాం. అక్కడ మనం సూపర్ ఫంక్షన్ రాయాలి. ఇప్పుడు నేను రాస్తున్నట్టు సూపర్ ఫంక్షన్ రాసేసాక నెక్స్ట్ సెల్ఫ్ డాట్ గ్రాడ్యుయేషన్. ఇప్పుడు మనం ఇందులోకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్తో పాటు గ్రాడ్యుయేషన్ ఇయర్ అనే కొత్తది కూడా యాడ్ చేస్తున్నాము. 2019 సెల్ఫ్ డాట్ గ్రాడ్యుయేషన్ ఇయర్ యాడ్ చేస్తున్నాం. x ఈక్వల్ టు స్టూడెంట్ మై కాజ్లన్ అని పెట్టుకొని నెక్స్ట్ ప్రింట్ x ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇయర్. గ్రాడ్యుయేషన్ ఇయర్ అనేది మనకి ఇప్పుడు ప్రింట్ అవ్వాలి. అక్కడ ఇనిట్ ఫంక్షన్లో మనం సూపర్ ఫంక్షన్ రాసాము. సూపర్ ఫంక్షన్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఇయర్ అనేది యాడ్ చేసాము. సూపర్ ఫంక్షన్ తర్వాత డాట్ ఉండాలి. అండ్ కొన్ని చేంజెస్ సెల్ఫ్ తీసేయాలి. ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూడండి గ్రాడ్యుయేషన్ ఇయర్ అనేది ప్రింట్ అయింది. ఇలా మనం గ్రాడ్యుయేషన్ ఇయర్ యాడ్ చేసాము ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి. ఇదిగోండి ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కంప్లీట్ చేసింది. సూపర్ ఫంక్షన్ డాట్ యాడ్ చేసాము. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్కి యాడ్ చేసాము. గ్రాడ్యుయేషన్ ఇయర్ యాడెడ్ అండ్ ఈ ఎగ్జాంపుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్ ద ఎగ్జాంపుల్ బిలో ద ఇయర్ 2019 షుడ్ బి ఏ వేరియబుల్ అండ్ పాస్డ్ ఇన్ టు ద స్టూడెంట్ క్లాస్. టు డూ సో యాడ్ అనదర్ పారామీటర్ ఇన్ ఇనిట్ ఫంక్షన్. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇయర్ కాదు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇయర్ అన్నీ ప్రింట్ అవ్వాలి. అలా మనం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం రన్ చేద్దాం దీన్ని. అక్కడ మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్తో పాటు ఇయర్ కూడా ఇవ్వాలి ఇనిట్ ఫంక్షన్లో, అప్పుడే మనకి అన్నీ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇయర్ అని ఇవ్వాలి అండ్ ప్రింట్ మెథడ్లో వాల్యూస్ దగ్గర ఇయర్ ఇవ్వాలి. 2019 ఇలా ఇచ్చాక రన్ చేద్దాం. ఇప్పుడు కూడా మనకి 2019 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే మనం అక్కడ ప్రింట్ ఎక్స్ గ్రాడ్యుయేషన్ ఇయర్ అని ఇచ్చాం కాబట్టి అలా ప్రింట్ అయింది. లేదంటే అన్నీ ప్రింట్ అవుతాయి. ప్రింట్ మెథడ్ నెక్స్ట్ పారామీటర్ అండ్ పాస్ ద కరెక్ట్ ఇయర్ అనేది కూడా మనం ఇచ్చాము ప్రింట్ మెథడ్లో. నెక్స్ట్ యాడ్ మెథడ్ అంటే యాడ్ ఎ మెథడ్ కాల్డ్ వెల్కమ్ టు ద స్టూడెంట్ క్లాస్. ఇప్పుడు మనకి ఓన్లీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇయర్ కాకుండా ఒక కంప్లీట్ సెంటెన్స్ ప్రింట్ అవ్వాలంటే ఎలా అనేది ఈ ప్రోగ్రామ్ని మనం ఈ మెథడ్స్ అన్నీ యూజ్ చేసి VS కోడ్లో రన్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యూ యాడ్ ఎ మెథడ్ ఇన్ ద చైల్డ్ క్లాస్ విత్ ద సేమ్ నేమ్ యాజ్ a function in the parent class, the inheritance of the parent method will be overridden. అంటే చైల్డ్ క్లాస్కి పేరెంట్ క్లాస్కి సేమ్ నేమ్ ఇచ్చామనుకోండి, అప్పుడు చైల్డ్ క్లాస్ అనేది ఓవర్ రైడ్ చేసేస్తుంది పేరెంట్ క్లాస్ని. ఇప్పుడు మనం ఇందాక చూపించిన ఎగ్జాంపుల్ చూద్దాము.
అక్కడ ఏంటంటే మనం కొత్తది ఫంక్షన్ క్రియేట్ చేయాలి. DEF వెల్కమ్ ఫంక్షన్. ఇప్పుడు మనకు ఒక సెంటెన్స్ యాడ్ చేయమన్నారు కాబట్టి దానికోసం అనేది వెల్కమ్ ఫంక్షన్ రాసి సెల్ఫ్ నెక్స్ట్ ప్రింట్. ఈ సెంటెన్స్ని మనం ఇప్పుడు ప్రింట్ చేయాలని ఇస్తున్నాం. వెల్కమ్ సెల్ఫ్ ఫస్ట్ నేమ్ అండ్ తర్వాత లాస్ట్ నేమ్ కూడా సెల్ఫ్ లాస్ట్ నేమ్. వెల్కమ్ సెల్ఫ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ప్రింట్ చేయాలి కాబట్టి టు ద క్లాస్ ఆఫ్. ఇప్పుడు ఇయర్ ప్రింట్ చేయాలి కాబట్టి ఇయర్ కూడా ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్ ఇయర్. టు ద క్లాస్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రింట్ దగ్గర టూ 2019 అనే ప్రింట్ అయింది. ఎందుకంటే మనం ప్రింట్ దగ్గర మనం మార్చలేదు కాబట్టి గ్రాడ్యుయేషన్ ఇయరే ప్రింట్ చేయమని ఇక్కడ కింద ఇచ్చాము. దాన్ని చేంజ్ చేయాలి. అక్కడ మనం x.welcome ప్రింట్ చేయాలి కాబట్టి వెల్కమ్ ఫంక్షన్ని అది ఇచ్చాము. ఇప్పుడు మనకి వెల్కమ్ మై కాస్ట్లైన్ టు ద క్లాస్ ఆఫ్ 2024 ప్రింట్ అయింది సెంటెన్స్. మనకి యాడ్ మెథడ్ కూడా అర్థమైంది ఇప్పుడు. నెక్స్ట్ మనకి ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ ఇక్కడితో క్లియర్ అయింది, కంప్లీట్ అయింది. వెల్కమ్ మెథడ్ యాడ్ చేసాము అండ్ సేమ్ నేమ్ అనేది మనం ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇటరేటర్స్. An iterator is an object that contains a countable number of values. అంటే loops, countable number of values. An iterator is an object that can be iterated upon, meaning that you can traverse to all values. Technically in Python, an iterator is an object which implements the iterator protocol, which consists of iter and next. ఈ మెథడ్లో ఏంటంటే ఇటర్ అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ని మనం మెయిన్గా యూజ్ చేస్తాము ఈ లూప్స్లో. అండ్ లిస్ట్, ట్రిపుల్స్, డిక్షనరీస్ అండ్ సెట్స్ అన్నీ మనం లూప్ చేయగలం కాబట్టి వాటిని ఇటరబుల్ ఆబ్జెక్ట్స్. అండ్ ఇటర్ అనే మెథడ్ ఉంటుంది మెయిన్గా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. గెట్ యువర్ ఓన్ పైథాన్ సర్వర్ రిటర్న్ అండ్ ఇటరేటర్ ఫ్రమ్ ఎ ట్యూపుల్. ట్యూపుల్లో మనం లూప్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో చూపించాను ట్యూపుల్ అనేది ఏంటి, మ్యూటబుల్ కాదు, ఆర్డర్డ్, డూప్లికేట్స్ని అలో చేస్తుంది అండ్ కర్లీ బ్రాకెట్స్లో రాస్తాం అనేది చూపించాను నా ప్రీవియస్ వీడియోలో. డిఫరెన్స్ బిట్వీన్ ద 4 వెళ్ళి చూడండి చూడకపోతే. అండ్ ఇప్పుడు కౌంటబుల్ నంబర్స్ అంటే ఏంటి, లూప్ పైథాన్లో. అండ్ దాంట్లో ఏంటి 2 టైప్స్ ఉన్నాయి, ఇటర్ అండ్ నెక్స్ట్ మెథడ్స్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇటర్ అండ్ నెక్స్ట్ మెథడ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇటరబుల్స్లో మెయిన్లీ మనం యూజ్ చేసేది ఆ 2 మెథడ్సే, ఇటర్ అండ్ నెక్స్ట్. ఈ లిస్ట్, ట్యూపుల్స్, డిక్షనరీస్ ఇవన్నీ మనకి లూప్ అవుతాయి అండ్ కాల్డ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. ఇటర్ మెథడ్. నెక్స్ట్ మనం ఇప్పుడు ట్యూపుల్ని ప్రింట్ ఈచ్ వాల్యూ, ట్యూపుల్ని లూప్ చేసి మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ చేయమని ఈ ప్రాబ్లం అడుగుతుంది. ఈ క్వశ్చన్కి మనం ఇప్పుడు మై ట్యూపుల్ ఈక్వల్ టు యాపిల్ కర్లీ బ్రాకెట్స్లోనే రాస్తాము. నెక్స్ట్ యాపిల్ వాల్యూస్ ఇస్తున్నాను, బనానా అండ్ చెర్రీ. ఇప్పుడు ఇటర్, మై ఇటర్ షార్ట్ ఫామ్గా ఇట్ అని రాశాను, గ్యాప్ ఉండకూడదు. ఇటర్ మెథడ్ యూజ్ చేయాలి కాబట్టి మై ఇటర్లో మై ట్యూపుల్ అని ఇచ్చాను. ఎందుకంటే యాపిల్, బనానా, చెర్రీ మై ట్యూపుల్ కాబట్టి అది లూప్ అవ్వాలి అని ఇస్తున్నాను అది ఆ సెంటెన్స్. నెక్స్ట్ ప్రింట్. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్, ఇటర్ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్లో మై ఇటర్ అని ఇచ్చాను.
ఒకదానికొకటి కనెక్ట్ అయిందనమాట. మైటర్ అంటే 1 బై 1 నెక్స్ట్ అవుతూ ప్రింట్ అవ్వాలి అనేసి. ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలంటే అన్ని టైమ్స్ మనం ఆ సెంటెన్స్ అనేది రాయాలి. ప్రింట్ నెక్స్ట్ మైటర్ అనేది. ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ ఇచ్చాను. యాపిల్, బనానా, చెర్రీ ప్రింట్ అయింది. ఇలా మనం నెక్స్ట్ మెథడ్, ఇటర్ మెథడ్ యూస్ చేసి ఇటరేషన్ చేస్తాము. సేమ్ యాజ్ లూప్స్ 1 బై 1 ప్రింట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మెథడే చూసాము. 3 ఉన్నాయి కాబట్టి. అండ్ ఈవెన్ స్ట్రింగ్స్ ఆర్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అండ్ క్యాన్ రిటర్న్ అండ్ ఇటరేటర్. స్ట్రింగ్స్లో కూడా మనం లూప్ చేయొచ్చు. స్ట్రింగ్స్ ఆర్ ఆల్సో ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ కంటైనింగ్ అ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. లైక్ ఇప్పుడు బనానా ఉంది కదా, ఇదొక స్ట్రింగ్ అనమాట. ఆ స్ట్రింగ్ని కూడా మనం అదే సేమ్ మెథడ్తో లూప్ చేయొచ్చు. సపోజ్ అక్కడ వాల్యూస్ అన్నీ తీసేసి బనానా అనే వాల్యూ ఒక్కటే ఇస్తాను. మై స్ట్రింగ్ ఈక్వల్ టు బనానా అండ్ నెక్స్ట్ మై ఇటర్ ఈక్వల్ టు మై స్ట్రింగ్. సేమ్ ఇందాకట్లాగే ఇటర్లో మై స్ట్రింగ్ని లూప్ చేయమని ఇస్తున్నాను. బనానాలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అన్ని టైమ్స్ మనం ఇదే సేమ్ స్టేట్మెంట్ కాపీ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ అని కాపీ పేస్ట్ చేస్తే మనకి బనానా అనేది లూప్ అవుతుంది. ఇదే ఇటరేషన్. ఇప్పుడు 6 టైమ్స్ ఇచ్చాను, ఎందుకంటే బనానాలో 6 లెటర్స్ ఉన్నాయి, అన్నీ రావాలి కాబట్టి 6 టైమ్స్ ఆ సెంటెన్స్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, 1 బై 1 బనానా అనేది స్ట్రింగ్ ప్రింట్ అయింది, ఇటరేట్ అయింది. ఇదే ఈ మెథడ్. 6 ఉన్నాయి కాబట్టి 6 టైమ్స్ రాశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాళ్ళ కోసం సపరేట్గా వీడియో చేసి పెడతాను. And next, looping through an iterator. We can also use for loop to iterate through iterable. Iterate the values of a tuple. అంటే ఇందాక మనం ప్రింట్ నెక్స్ట్ అని ఇచ్చే బదులు ఒక ఫర్ లూప్ యూస్ చేస్తే సరిపోతుంది అని. ఇప్పుడు మనం ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఇప్పుడు ఏంటంటే మనం ఫర్ లూప్ యూస్ చేస్తున్నాము, అన్ని టైమ్స్ కాపీ పేస్ట్ చేయకుండా ఒకే సెంటెన్స్ని, ట్యూపుల్ని లూప్ చేయాలి. ఇప్పుడు మై ట్యూపుల్ తీసుకొని కొన్ని వాల్యూస్ ఇవ్వాలి. యాపిల్, బనానా అండ్ చెర్రీ. ఈ వాల్యూస్ ఇచ్చి నెక్స్ట్ ఫర్ లూప్. అంత సెంటెన్స్ రాసే బదులు షార్ట్ ఫామ్లో ఫర్ లూప్ యూస్ చేస్తున్నాము. ఫర్ ఎక్స్ ఇన్ ట్యూపుల్, ఫర్ ఎక్స్ ఇన్ మై ట్యూపుల్, నెక్స్ట్ ప్రింట్ ఎక్స్. ఇప్పుడు మనకి లూప్ అవుతాయి. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇది ఫర్ లూప్ ఎలా రాస్తామో అలానే రాశాను. చూడండి, ఫర్ ఎక్స్ ఇన్ మై స్ట్రింగ్. లైక్ ఇందాక చూపించినట్టు స్ట్రింగ్ కూడా మనం ఫర్ లూప్ యూస్ చేస్తాము. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్లో నేను లూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్, అందులో చూసేయండి. డీటెయిల్గా లూప్స్ గురించి మీకు తెలుస్తుంది. కోడ్ విత్ మీ, మై ఛానల్ నేమ్, వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసేయండి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం స్ట్రింగ్ని లూప్ చేస్తాం. ఫర్ లూప్ బనానా అనేది స్ట్రింగ్. ఇప్పుడు ఫర్ లూప్లో బనానా ఇస్తే 1 బై 1 ప్రింట్ అవుతుంది. ఇలా ఫర్ లూప్ యూస్ చేసి, లేకపోతే ఇటర్ అండ్ నెక్స్ట్ మెథడ్స్ని యూస్ చేసి 2 టైప్స్లో మనం లూప్ అనేది చేయొచ్చు. Next, create an iterator. To create an object class as an iterator, you have to implement the methods iter and next. Iter method, next method to your objects. Iter అనేది next అనేది important methods ఆబ్జెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. As you have learned in Python classes and objects chapter. ఇది నేను చాప్టర్ 15 నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని పక్కా చూడండి, ఎందుకంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ రాకపోతే ఇన్హెరిటెన్స్ అండ్ ఇటరేటర్స్ మీకు అర్థం కాదు. కాబట్టి వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూసేసి నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇప్పుడు ఆల్ క్లాసెస్ హ్యావ్ ఫంక్షన్ కాల్డ్ ఇనిట్. ఇనిట్ మెథడ్ అందరికీ తెలుసు, నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇటర్ మెథడ్ అండ్ నెక్స్ట్ మెథడ్ లూప్ చేయడానికి యూజ్ చేస్తాము. సిమిలర్లీ యూ కెన్ డూ ఆపరేషన్స్ బట్ ఆల్వేస్ రిటర్న్ ద ఇటరేటర్ ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. మెథడ్స్ ఆల్సో allows you to do operations and must return the next item in the sequence. ఎందుకంటే 1 by 1 ప్రింట్ అవ్వాలంటే లూప్ అవ్వాలి కదా, అలా లూప్ అయ్యి నెక్స్ట్ ఆబ్జెక్ట్కి తీసుకెళ్ళడానికి నెక్స్ట్ ఫంక్షన్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేట్ అన్ ఇటరేటర్ దట్ రిటర్న్స్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 అండ్ ఈచ్ సీక్వెన్స్ విల్ ఇంక్రీజ్ లైక్ 1 2 3 4 5 ఇలా నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు మనం ఇటరేషన్ చేయాలనేది ఈ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఈ కోడ్ని రాసి రన్ చేసి చూద్దాం ఈ ఎగ్జాంపుల్ని. ఫస్ట్ మనం క్లాస్ నేమ్ తీసుకున్నాం మై నంబర్స్ అని. నెక్స్ట్ డెఫ్ ఇనిట్, నెక్స్ట్ ఇటరేటర్ ఫంక్షన్ ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటరేటర్ మెథడ్ ఒక ఫంక్షన్లో ఇటర్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. సెల్ఫ్ అని ఇచ్చేసి సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు 1 అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏ అంటే కరెంట్ నెంబర్ అనేది, కరెంట్ నెంబర్ ఎక్కడుంది ఈక్వల్ టు 1 దగ్గర ఉంది. ఇప్పుడు రిటర్న్ సెల్ఫ్ అంటే ఆ నెంబర్ని రిటర్న్ చేయమని. నెక్స్ట్ మెథడ్ అంటే నెక్స్ట్ అంటే 1 తర్వాత 2 తర్వాత 3 అని మనకి ప్రింట్ చేసేది నెక్స్ట్ మెథడ్. ఒక ఫంక్షన్ తీసుకొని డిఈఎఫ్ నెక్స్ట్ మెథడ్లో ఎక్స్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఏ అనేది ఏమవుతుంది +1 అలా ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ ఈక్వల్ టు 1 ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి ఇంక్రిమెంట్కి సింటాక్స్ అది. నెక్స్ట్ రిటర్న్ ఎక్స్. నెక్స్ట్ మై క్లాస్ ఈక్వల్ టు మై నంబర్స్. ఇందాక ఇచ్చిన క్లాస్ నేమ్ ఏంటి, మై నంబర్స్, అది ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ మై ఇటర్ ఈక్వల్ టు ఇటర్ మై క్లాస్ అంటే ఆ పైన ఉన్న ఆ క్లాస్ అంతా ఇటర్ లూప్ చేయమని మనం ఇచ్చిన కండిషన్. నెక్స్ట్ ప్రింట్ నెక్స్ట్ మై ఇటర్. ఇప్పుడు మనం 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి కాబట్టి 5 times ఈ సెంటెన్స్ని మనం రాయాలి. జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్. ప్రింట్ నెక్స్ట్ మై ఇటర్ అనేది మై ఇటర్ ఈక్వల్ టు మై క్లాస్ అంటే పైన ఉన్న క్లాస్ అంతా మనకి లూప్ అవుతుంది అని అర్థం. చూడండి 1 to 5 times కాబట్టి 5 numbers ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు నేను రాసిన కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ క్లాస్ ఏంటి, క్లాస్ అనేది మై క్లాస్ నేమ్, మై నంబర్స్ అనేది. నెక్స్ట్ ఇదొక ఫంక్షన్, ఇది స్టార్ట్స్ ద లూప్. ఈ ఫంక్షన్ రాసింది లూప్ స్టార్ట్ చేయడానికి. ఏ అంటే ఏంటి, సెల్ఫ్ అనేది ఇచ్చాము. ఏ అంటే ఇంటర్నల్ కౌంటర్ ఎక్కడుంది, 1 దగ్గర స్టార్ట్ అయింది అంటే కరెంట్ నెంబర్ 1 దగ్గర స్టార్ట్ అయింది. ఇంకా రిటర్న్ సెల్ఫ్ అంటే మనకి ఆన్సర్ రావడానికి. నెక్స్ట్ అనేది నెక్స్ట్ వాల్యూ లూప్ అవ్వడానికి ఇస్తామని ఇందాకే చెప్పాను. నెక్స్ట్ కరెంట్ వాల్యూ ఏ అంటే చెప్పాను, కరెంట్ నెంబర్ ఎక్కడుంది అనేసి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేయడానికి ఏ ప్లస్ ఈక్వల్ టు 1 by 1 ఇంక్రిమెంట్ అవ్వాలి, లూప్ అవ్వాలి కాబట్టి 1 to 5 numbers రావాలి కాబట్టి. నెక్స్ట్ రిటర్న్ ఎక్స్ అంటే ఆన్సర్ మనకి ఇస్తుంది. ఇదంతా ఇందాక చెప్పాను. క్లాస్ నేమ్ ఇచ్చాము. క్లాస్ నేమ్ ఇట్ క్రియేట్స్ ఆబ్జెక్ట్ మై క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఇచ్చి ఆ మై క్లాస్ని ఇటర్ చేయమని 1 to 5 numbers ప్రింట్ చేయమని ఒక లూప్ ఇచ్చాము. నెక్స్ట్ ఇదే ఈ కోడ్ 1 to 5 numbers ప్రింట్ చేసే ఇటరేషన్ కోడ్. నెక్స్ట్ స్టాప్ ఇటరేషన్. ఆ ఇటరేషన్ని స్టాప్ చేయాలంటే ద ఎగ్జాంపుల్ అబౌవ్ విట్ కంటిన్యూ ఫర్ ఎవర్ ఇఫ్ యూ హ్యాడ్ ఎనఫ్ అంటే ఫర్ లూప్ యూస్ చేస్తే ఆ నంబర్స్ అనేది మనకి కౌంట్ అవుతూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి అన్స్టాపబుల్గా.
ఫర్ లూప్ యూజ్ చేయలేదు, మనం 5 టైమ్స్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం కాబట్టి 5 టైమ్స్ ప్రింట్ అయింది. కానీ మనం ఇప్పుడు ఒక 20 నెంబర్స్ తర్వాత స్టాప్ చేయాలనుకుంటే ఏం చేయాలి? స్టాప్ ఇటరేషన్ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఎగ్జాంపుల్ లాగా. నెక్స్ట్ నెంబర్ ఈక్వల్ టు 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ మెథడ్ ఇస్తున్నాము. 1 to 20 కాబట్టి కండిషన్ ఇస్తున్నాము, 1 నుంచి 20 వరకు ప్రింట్ చేయమని. 20 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 వరకు ప్రింట్ చేయమని కండిషన్ ఇస్తున్నాము. లైక్ బిఫోర్ మనం చేసిన ఆ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసి ఇది కూడా సేమ్ మొత్తం అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఇస్తున్నాము. ఇంక్రిమెంట్ వాల్యూ లూప్ అవ్వడానికి ఇంక్రిమెంట్ వాల్యూ మనం ఇస్తాము. ఎవరైనా లూప్స్ నాది చూడకపోతే ప్రీవియస్ వీడియోలో చూడండి. ఇంక్రిమెంట్స్ ఇవన్నీ నేను వైల్ లూప్, ఫర్ లూప్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ లాస్ట్లో ఎల్స్ రేస్ స్టాప్ ఇటరేషన్ అని రాస్తే మనకి 20 నెంబర్స్ దగ్గర స్టాప్ అయిపోతుంది. మనం ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఫర్ ఎక్స్ ఇన్ మై ఇటర్ ప్రింట్ ఎక్స్ అనేది మొత్తం ఇందాకట్లానే, కాకపోతే మనం ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాము అండ్ స్టాప్ ఇటరేషన్ అని రాస్తున్నాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాము దీన్ని. ఇక్కడ ఏంటంటే ఒక కండిషన్ ఏ ఈజ్ లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అనే కండిషన్, అంటే 20 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ ఎల్స్ స్టాప్ ఇటరేషన్, రేస్ స్టాప్ ఇటరేషన్ అని రాయాలి. నెక్స్ట్ ఫర్ లూప్ రాయాలి. ఈ 5 టైమ్స్ ప్రింట్ చేస్తే ఇదంతా కాకుండా సింపుల్గా ఫర్ లూప్ రాయాలి. కానీ స్టాప్ ఇటరేషన్ రాయకుండా ఫర్ లూప్ రాస్తే మాత్రం అది అన్కౌంటబుల్, అన్స్టాపబుల్గా నంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. కాబట్టి మనం స్టాప్ ఇటరేషన్ రాసినప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేస్తే వన్ to 20 నెంబర్స్ ఫర్ ప్రింటెడ్ అవుట్పుట్ వచ్చింది. ఇది మన ఇటరేషన్స్ అన్నమాట. ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైతే అర్థం కాలేదో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్